ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు మనం సామాన్యుడు మాన్యుడుగా, మాన్యుడు పూజనీయుడుగా ఈ లోకంలో ఏ గుణం ద్వారా గుర్తించబడతాడో తెలుసుకుందాం. ఆధ్యాత్మికతలోనైనా భౌతికంగానైనా చివరి స్థాయి వరకు మనిషి కలిగి ఉండవలసింది కృతజ్ఞతయే. అందుకే కృతజ్ఞతతో గురువును, వారి కృపను స్మరించి తన శక్తి సామర్థ్యాలని సాధారణంగా మానవుడు పెంచుకొని అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో గుర్తించబడుతూ ఉంటాడు. అందులో ప్రప్రథమంగా అనేక గుణాలలో ఈ కృతజ్ఞతనే ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక వంక వేదాలు చదివి తపస్సు చేసి శక్తులు పొందిన రావణాసురుడు అవన్నీ తనకు లభించడానికి మూల కారణమైన గురువులను, ఋషులను, దైవాన్ని సైతం ధిక్కరించి కించపరిచాడు, బాధించాడు. అందుకే అతడి వినాశం ఒక్కటే అతడికి తరుణోపాయమైంది, లోకానికి హితమైంది. అట్టి కృతఘ్నత వలన అతడి జ్ఞానం ఫలించలేదు. మానవజాతి అంతటికీ చివరకు తనకు కూడా ఇట్టి జ్ఞానమిచ్చిన గురువుల పట్ల అతడికి, అతడి అనుయాయులకి తమోగుణ ప్రధానమైన వైరభావమే కలిగింది. అలాగే ప్రత్యర్థి లేదు, కథానాయకుడైనటువంటి లేదు, దైవంగా మనం భావించే శ్రీరాముడు కృతజ్ఞతకు ప్రతిరూపంగా ధర్మమూర్తిగా జీవించాడు. మొదట రావణుడెంత విజృంభించినట్టు కనిపించినా అతడి స్థూల దృష్టికి, పామరుల దృష్టికి సంసార లంపటుడుగా కనిపించినా రాముని ముందు నశించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోకంలో మరొక ఉదాహరణ కూడా మనకి కనిపిస్తుంది. జగద్విఖ్యాతి గడించిన తర్వాత కూడా వివేకానందుడు తన ప్రసంగాలలో తాను చెప్పేది, సాధించినది అంతా కూడా శ్రీరామకృష్ణ పరమహంస పెట్టిన భిక్షేనని, తాను చెప్పేదానిలోనూ ఆచరణలోనూ కనిపించే దోషాలు మాత్రమే తనవని స్పష్టంగా చెప్పారు. సరి అయిన సాంప్రదాయం అంటే అదే నిజమైన కృతజ్ఞత. అందుకనే తమ గురువు అనుగ్రహించిన మహిమను విని తాము కేవలం ఒక బిచ్చమెత్తుకునే ఫకీరు మాత్రమేనని షిరిడీ సాయిబాబా సూక్తులు కూడా సూచిస్తాయి. అట్టి కృతజ్ఞత అంటే గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి, అన్నిటికీ మించి మనకి నివాసానికి వసతిని, తినడానికి తిండిని, పీల్చడానికి గాలిని, త్రాగడానికి మంచినీటిని, ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నటువంటి దేశాన్ని భక్తితో కొలిచేటటువంటి సదాచారం మనకున్నప్పుడే మనం మనుషులమైన మనం ఈ దేశభక్తి, గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి పెంచుకోవడం ద్వారా మనం పూజనీయులం కూడా కాగలం. అందుకనే నిరంతరం మనం పూజనీయమైనటువంటి స్థాయిని పొందడానికి భగవంతుని యొక్క లీలలను, అవతార విశేషాలను, మహాత్ముల కథలను చదువుకుంటూ వింటూ మనం ఎదగాలి. అలా మంచి పుస్తకాలు చదవడం వల్ల మన తలంపులు, ఆచరణ, ఆశయాలు అన్నీ శ్రేష్టంగా మారుతాయి. ఆ శ్రేష్టత్వమే మనలో కృతజ్ఞతగా భాషిస్తుంది. కృతజ్ఞత కలిగి ఉందాం, భగవంతుణ్ణి కలుసుకుందాం. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.